అక్కతో కలిసి మిమ్మల్ని చూడ్డానికైనా నేను బతకాలి. అక్క కృష్ణ గారు ఒక్కటవ్వాలి, అందరూ సంతోషించాలి. కాబట్టి ఈ రాత్రికి నేను ఊరు వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళిరండి. నీ మనసులో మాట బయట పెట్టకుండా గడప దాటి వెళ్తావా? గౌతమిని ఇష్టపడుతున్నాను, గౌతమిని ఇష్టపడుతున్నాను, గౌతమిని ఇష్టపడుతున్నాను. మీ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు పెద్ద మనసుతో అంగీకరించి మా ఇద్దరిని ఆశీర్వదిస్తే. ఆపు 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 ఆపు. నా నట్టింట్లో నిలబడి నా కోడల గురించి మాట్లాడడానికి నీకెంత ధైర్యం? అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇది పరువుగల ఇల్లు అనుకుంటున్నావా లేక? క్షమించమ్మా, గౌతమికి ఇష్టమైతేనే మా ఇద్దరికి పెళ్లి. ఏంటి తన ఇష్టం? అది ఇంటి కోడలు. ఇష్టాలైనా కష్టాలైనా ఈ ఇంటి పరిధిలోనే ఉండాలి. ఈ ఇంట్లోనే కష్టాలు పడుతూ ఉండడానికి గౌతమి ఇంటి బానిస కాదు, మనిషి. అవునమ్మా, చిన్నదనికి ఇప్పుడు ఇక్కడ భవిష్యత్తు లేదు. కృష్ణ చక్కగా చూసుకుంటాడు, వాళ్ళిద్దరు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఎలా ఉంటారు? ఉంటే కృష్ణ మాత్రమే ఆనందంగా ఉంటాడు, గౌతమి కాదు. ఎందుకంటే గౌతమిని కృష్ణ ప్రేమించలేదు. ఒక ఆడపిల్లగా నువ్వు కృష్ణని ఇష్టపడి ఉండొచ్చు, కాని సాటి ఆడపిల్లగా నీ మంచి కోరి చెప్తున్నాను. కృష్ణ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు, మనీ కోసం ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నట్టు కృష్ణని చిన్ననాటి ప్రేమికుడు కాదు, ఈ అనసూయ ఏర్పాటు చేసిన కిరాయి ప్రేమికుడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా వదిన ఏర్పాటు చేయడం ఏంటి? ఇది చాలా పెద్ద ప్లాన్ అండి. రుద్ర కోసం అనసూయ గౌతమిని ఇంట్లోంచి గెంటి వేయాలని ప్లాన్ వేసింది. డైరెక్ట్ గా గెంటేస్తే బ్యాడ్ నేమ్ వస్తుందిగా. కృష్ణతో లవ్ గేమ్ స్టార్ట్ చేయించారు.
ఆ గేమ్లో భాగంగా కృష్ణ గౌతమ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అందుకోసం అనసూయ కృష్ణకి లక్షల లక్షల మనీ ఇచ్చింది. మీరు కృష్ణ ఫ్రెండ్ కాబట్టి బతికిపోయారు. ఏ ఆధారాలతో ఇన్ని నిందలు వేస్తున్నారు? ఆధారం లేకుండా మాట్లాడడానికి నేనేం ఫూల్ని కాదు. అనసూయ గారంటే కోపంతోనో కృష్ణ అంటే కక్షతోనో నేను చెప్పట్లేదు. సాక్ష్యాలతో చెప్తున్నాను. చూపిస్తాను. ఇదిగోండి చూడండి. జాగ్రత్త. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. మీరు చెప్పినట్టుగానే గౌతమితో సంతకాలు పెట్టించాను. నీకిచ్చిన డబ్బు తక్కువే. నీకెంత ఇచ్చినా తక్కువే. నీ కష్టం వృధా పోదులే కృష్ణ. గౌతమి త్వరలోనే నీ సొంతం అవుతుంది. మంచి సమయం చూసి నువ్వే నీ మనసులో మాటని చెప్పేసి తర్వాత మిగతా కథ అంతా నేను చూసుకుంటాను. ఇవన్నీ నేను చేస్తున్నట్టుగా గౌతమికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నా ప్రాణం పోయినా బయటపెట్టాను కృష్ణ. ఇవన్నీ మన ఇద్దరి మధ్య తప్ప మూడో కంటికి తెలియనివ్వను. ఈ లవ్ గేమ్తో పాటు మిగతా విషయాలు కూడా పక్కాగా ఉండాలని గౌతమిని మోసం చేసి ఆమెతో రుద్రపై ఎలాంటి అధికారం లేనట్టు సంతకం తీసుకున్నారు. ఈశ్వర్ గారితో అనుబంధం తెంచుకుంటున్నట్టు విడాకుల పత్రాలపై సంతకం తీసుకున్నారు. ఇంత మోసం చేశారు. కృష్ణ, తను చూపించిందంత నిజమేనా? చెప్పు అనసూయ, ఇదంతా నిజమేనా? ఈ మోసం కుట్ర అంతా? అవును నిజమే. అవును నిజమే. అవును నిజమే. అవును నిజమే. అవును నిజమే. ఇది మోసం కుట్ర కాదు. నా బిడ్డను దక్కించుకోవడానికి నేను చేసిన తపస్సు. రుద్ర నాకే శాశ్వతంగా దక్కాలి అని చేశాను. గౌతమి ఈ ఇంట్లోనే ఉంటే రుద్ర నాకు కాకుండా పోతాడు అని అలా చేశాను. రుద్ర కోసమే గౌతమిని ఇంటికి తెచ్చాను. ఆ రుద్ర కోసమే గౌతమిని ఇంట్లోంచి పంపించాలనుకుంటున్నాను. అందుకే ఆ సంతకాలు తీసుకున్నాను. అది మీ దృష్టిలో తప్పు, నా దృష్టిలో తపస్సు. అంతే.
అందుకోసం నువ్వు కృష్ణని ఏర్పాటు చేసావా? కృష్ణ గౌతమి కోసమే వచ్చాడు. తనని కాపాడడానికే వచ్చాడు. తను గౌతమి చిన్ననాటి స్నేహితుడు, తన ప్రేమికుడు. మరి నీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాడు? అది చెప్పు కృష్ణ. చెప్పవే కృష్ణ, డబ్బు కోసం నువ్వు ఇదంతా చేసావా? లేదు, గౌతమిని ప్రేమించడానికో తనతో సంతకాలు పెట్టించడానికో నేను డబ్బు తీసుకోలేదు. అసలు ఎందుకు తీసుకున్నానంటే నాకు క్యాన్సర్ అన్న విషయం మా ఫ్యామిలీకి తెలియకూడదు. ముఖ్యంగా మా గౌతమ్ అక్కకి అస్సలు తెలియకూడదు. నా కొట్టేయండి. లేదు, ఈ విషయం గురించి నేను ఇప్పుడేం చెప్పలేను. చెప్పు కృష్ణ. ఇప్పుడు చెప్పకపోతే నీ ప్రేమ అబద్ధం అనుకుంటారు, నీ నిజాయితీని శంకిస్తారు. దయచేసి ఆ నిజమేంటో చెప్పు. ఆ డబ్బు ఏం చేసావు? నేను చెప్పలేనండి. గౌతమి, అది వద్దు వద్దు. ఏం చెప్పొద్దు. అది ఏం చెప్పొద్దు. అందరూ కలిసి నన్ను బొమ్మని చేసి ఆడుకున్నారని నాకు అర్థమైంది. చిన్నప్పుడు నువ్వు అనాథవని జాలిపడ్డాను. ఎంత తమ్ముడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలిసి ఇప్పుడు నాకు నేనుగా ఆశ్రయించుకుంటున్నాను. అది కాదు గౌతమి. వద్దు వద్దు. నా పేరు కూడా పలకడానికి వీల్లేదు. ఆ అర్హత కూడా నీకు లేదు. లేదు. గౌతమి, తను చెప్పేదంటే విను. ఏం వినాలక్క? నువ్వు మాత్రం తక్కువ చేసావా? రుద్ర నీ బిడ్డని ఎప్పుడో చెప్పాను. అయినా నీకు నమ్మకం లేకపోతే నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని సంతకాలను పెట్టి ఉండేదాన్ని. మోసంతో దొంగ సంతకాలు పెట్టించి నన్ను పరాయిదారి చేసావు కదక్క. అది రుద్ర కోసం ఇలాంటి పిచ్చి పనులేవో చేస్తుందని
నేను ముందే ఊహించాను. ఊహించారు, కానీ నాకు చెప్పలేదు. ఎందుకు అత్తయ్య, ఎందుకు? నా వ్యక్తిత్వం మీకు అక్కర్లేదు. ఇంటి పరువు మర్యాదలు మీకు కావాలి. అందుకు నేను ఒక రాతి మనిషిలా, బానిసలా ఉండాలి. అంతే కదా అత్తయ్య? అది కాదు వదినా. వద్దు విజయ్, నా వెనక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయని నాకు తెలీదు. అందరూ నన్ను బలి పశువుని చేశారు. అందుకే నాకేం వద్దు. వద్దు. నాకు రుద్రొద్దక్క. ఎప్పటికీ వద్దు. వద్దు. చిన్నప్పుడు మన స్నేహం ఎందుకు మొదలైందో నాకు తెలీదు. కానీ నువ్వు డబ్బు మనిషివని, డబ్బు కోసం మన స్నేహాన్ని పణంగా పెట్టావని తెలిసాక నీ మీద అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు ఎప్పటికీ నీ మొహం నాకు చూపించొద్దు. జీవితంలో ఎప్పుడు నాకు ఎదురు పడద్దు. నీ ప్రేమ నాకొద్దు. నీ స్నేహం నాకొద్దు. నీ పేరే నాకు వినిపించకూడదు. వెళ్ళిపో. నా నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. అత్తయ్య, చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్. ఎప్పటికైనా నన్ను బతకనివ్వండి. శత్రు, ఏంటి డాడీ, ఏమైంది? అర్జెంట్గా రమ్మన్నారు. వాట్ హ్యాపెన్? అది చిన్ని సేఫ్. షాల్నీకి ఏం కాలా? షీఈ్ ఓకే. తను బాగానే ఉంది. మరి మనం వెంటనే ఓ చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి డాడీ? ముందు వెళ్దాం పద. ఇప్పుడు చెప్పకూడదా?
నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది కాబట్టే అవతల ఓ ముఖ్యమైన పనిలో ఉండి కూడా మీకోసం వచ్చాను. అయితే ఇప్పుడు కూడా ఏం మాట్లాడకుండా రా. నా మీద నమ్మకం ఉంటేనే రా. పదండి. ఓకే చలో. దిగరా. దిగు శత్రు. శత్రు దిగు ప్లీజ్. మీపై నేనుంచిన నమ్మకానికి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా డాడీ? ముందు నేను చెప్తున్నా విను. దిగు రా. శత్రు డాడీ ప్లీజ్ రా, నా మాట విను. పద లోపలికి వెళ్దాం. డాడీ రారా. డాడీ శత్రు నేను ఇంట్లోకి రాను డాడీ. ఈ డాడీ చెప్తున్నారు నువ్వు రావాలి. ఎందుకు రావాలి? పిన్ని పరాయిదే, పిన్ని పరాయిదే. మీరు నన్ను ఇంకా వెధవం చేయాలనుకున్నా నా ప్రాణం పోయినా సరే నేను ఇంట్లో అడుగు పెట్టను. నాకు అమ్మ కావాలన్నయ్య, ఈ అమ్మే కావాలి.